అందరికీ నమస్తే. 1950 నుండి రాజ్యాంగంలో చేర్చిన ఎస్సీ ఎస్టీ కులాలకే గాక 1990 లేదా 93 నుండి ఓబీసీలకు అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ వారు అవకాశం పొందిన ఓపెన్ కోటా 27% ఓసీ వాళ్ళకు కూడా ఓబీసీలకు రిజర్వేషన్గా ఇచ్చారు. సరే, కాకపోతే ఈ లౌకీ సమాజం వారికి కులం బట్టి కాదు ఆర్థిక స్థితిని బట్టి అని వాదిస్తారు. సరే, అలా కులం బట్టి కాకపోతే ఆ 27% ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీలకు కూడా వర్తిస్తుంది కదా పద్ధతిగా. సరే, వదిలేద్దాం. ఇంకో కేటగిరీ, అది కులాల కేటగిరీ లేదా ఇతరులు, అంటే మిగిలిన అతి గౌరవనీయ పుట్టుకతోనే ఎస్సీ ఎస్టీ ఓబీసీల కంటే ఉన్నతులైన దేవుని తల భుజాలు తొడల ద్వారా ఉన్నత కుల తొడల ద్వారా భూమిపైకి వర్గాలుగా వర్గీకరణ చేసి పంపిన ఉన్నత కుల వర్గమునకు హయ్యర్ క్యాస్ట్ కేటగిరీ నేడు ఈడబ్ల్యూఎస్ అనగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు కోటా అనగా అగ్రవర్ణాల్లోని పేదలకు అగ్రవర్ణ కులాలకు మాత్రమే, కానీ కుల ప్రాతిపదిక కాదు, కానీ ఆ కులస్తులకే ఆర్థిక వెనుకబాటు కుటుంబాలకు 10% రిజర్వేషన్ కల్పించారు. ఇవి సాధారణంగా అయితే వచ్చేవి కాదు, చట్టం చేశారు. సాధారణంగా అయితే అది చేయలేరేమో. 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేసి అప్పటి వరకు ఈ 10% అవకాశం పొందుతున్న ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ మరియు ఓసీలు కూడా ఓపెన్ ఆ 10% అగ్రవర్ణకుల ఆర్థిక వెనుకబాటు కుటుంబాలకు ఇచ్చారు. విద్యా ఉద్యోగ విషయాల్లో ముఖ్యంగా ఈ భారత్లో పుట్టిన మానవులందరికీ అవసరమైన విద్యా ఉద్యోగాల్లో ఎస్సీలే కాదు, ఓబీసీలే కాదు, ఓసీలకు అనగా ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ పొందుతున్నారు అని ప్రతి భారతీయుడు అవగాహన కలిగి ఉండాలి. అదేదో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే కాదని గ్రహించాలి. నాకేమనిపిస్తుందంటే అన్ని కుల ప్రాతిపదికన ఇస్తున్న ఈ రిజర్వేషన్లు ఆర్థికంగా ముందున్న ఓసీలు తప్ప అందరూ పొందుతున్నారు. రిజర్వేషన్లు లేని ఓసీలకు కూడా 3% రిజర్వేషన్లు కల్పిస్తే కుల ప్రాతిపదికన అందరూ రిజర్వేషన్లు 62% వరకు పొందుతున్నట్లే కదా. లేదా ఇప్పుడు జరుగుతున్న కుల గణన జరిగాక కుల వర్గ సంఖ్యా శాతాన్ని బట్టి అందరికీ ఇచ్చేస్తే మరి ఎవరిని ప్రశ్నించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, నిందించక్కర్లేదు. లేదా నేనెప్పుడు చెప్పే ఆర్థిక వర్గాలు లేదా రక్త వర్గాలుగా చేసి సంఖ్యాపరంగా శాతాన్ని నిర్ణయించే అందరికీ న్యాయం ధర్మం అందించవచ్చు. అవునో, అలాగే ఇదేదో భారతదేశ పురోగతికి బాగుంటుందని నా ఆశ, నా ఆలోచన, నా భావన. అవునో కాదో ఏమో అందరూ ఆలోచించండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఆనందం.